గుడ్ మార్నింగ్ అండి అందరికీ నమస్తే. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ మిత్రులందరికీ వీడియో లింక్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ ఎక్కువ మంది చేసుకుంటే బెటర్. అంటే మనం ప్రతిరోజు జరిగిన అంశాలన్నింటినీ కూడా దినపత్రికల్లో కంక్లూజన్ ఇస్తారు. మొత్తం అన్నీ ఒక చోట సమాహారం, వార్తల సమాహారంగా ఉంటాయి. వాటిని నేను ఉన్నదన్నట్టు మీకు చెప్తా, అన్ని పేపర్లో కలిపి వాటిలో వాస్తవాలు ఏంటి, దాని ఉద్దేశం ఏంటి, ఇవన్నీ కూడా. సో తక్కువ ఒక అరగంటలో ముగుస్తుంది కాబట్టి వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ వాళ్ళందరికీ కూడా చెప్పండి. ఇక్కడ మనం నిన్న తెలుగు దినోత్సవం అండ్ క్రీడా దినోత్సవం కదా. నిన్న జీతం కోసం ఆంగ్లం, జీవితం కోసం తెలుగు అంట. ప్రాథమిక విద్య తెలుగులోనే. ఎన్టీఆర్తోనే జాతికి గుర్తింపు, మాతృభాష పరిరక్షణకు కృషి చేస్తాం. ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటన. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం. మరి అలాంటప్పుడు తెలుగు జీవోలు ఎందుకు ఇవ్వట్లేదు అనేది కూడా ఒక డౌట్. జీవితం కోసం తెలుగు భాషను బతికిస్తాం, జీతం కోసం ఇంగ్లీష్ నేర్పిస్తాం అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. తెలుగు భాషను కాపాడుకునేందుకు మనమంతా పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. ఏ విధంగానూ భాష విధ్వంసానికి గురి కాకుండా కాపాడుకుంటేనే జాతి వైభవాన్ని భావితరాలకు అందించగలమని అన్నారు. నిన్న తెలుగు భాషా దినోత్సవం అండ్ గిడుగు రామ్మూర్తి పంతులు గారి జయంతి సందర్భంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అండ్ కొంతమంది మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కలిపి ఆయనకు నివాళులు అర్పించి అక్కడ మాట్లాడుతూ ఇది చెప్పారనమాట. అయితే కొన్ని ఉన్నాయి, ప్రభుత్వం కూడా ప్రకటనలకే పరిమితం కాకుండా జీవోలు, ప్రతి జీవో ఇంగ్లీష్లో ఇస్తారు కదా, పనిలో పనిగా తెలుగు కాపీ కూడా ఇవ్వచ్చుగా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలుగు మన భాష, ప్రతి జీవో ఇంగ్లీష్లో ఇస్తారు. ఓకే, ఇంగ్లీష్ అనేది మన కార్యకలాపాల కోసం ఈజీగా ఉంటుంది, మరి తెలుగులో కూడా ఇవ్వచ్చు కదా. ఇప్పుడు మనం తెలుగుని జీవితం కోసం తెలుగుని బతికిస్తాం, తెలుగు కోసం ఆరాటపడుతున్నాం అన్నప్పుడు అలా కూడా చేయొచ్చు. ఇంగ్లీషు అండ్ తెలుగు రెండు ఇవ్వచ్చు. జస్ట్ ప్రభుత్వానికి ఒక సూచన మాత్రమే. ప్రతి జీవో ఇంగ్లీష్లోనే ఇస్తారు. జీవోల్లో చాలా ఉంటాయి, బదిలీలకు సంబంధించి ఉంటాయి, నిధుల కేటాయింపుకి సంబంధించి ఉంటాయి, ప్రత్యేకమైన అంశాలు. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం కూడా, ప్రతి ఆదేశం కూడా గవర్నమెంట్ ఆర్డర్ రూపంలో బయటకు వస్తుంది. అలా వచ్చినప్పుడు గవర్నమెంట్ ఆర్డర్, ప్రభుత్వ ఆదేశం తెలుగులో కూడా ఉంటే మంచిది కదా. సో అదొకసారి ఆలోచించాలి. తర్వాత రాజ్యసభ సభ్యత్వానికి మోపిదేవి బేదా రాజీనామా. త్వరలో తెదేపాలోకి మోపిదేవి వెంకటరమణ. ఇంకా ఏ నిర్ణయము తీసుకోలేదన్న బేదా మస్తానరావు. రాజ్యసభలో వైకాపా సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బేదా మస్తానరావు గురువారం తమ పదవులకు రాజీనామా చేశారు. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ను పార్లమెంటు భవనంలో కలిసి రాజీనామా లేఖలను అందజేశారు. అనంతరం వారిద్దరూ మీడియాతో మాట్లాడారు. సో మోపిదేవి వెంకటరమణ గారు టీడీపీలో చేరడం ఫిక్స్. బేదా మస్తానరావు గారు కూడా టీడీపీలోనే జాయిన్ అవుతారు. కానీ ఒక చిన్న హామీ ఉంది, ఒక చిన్న హామీ ఒకటి పెండింగ్ ఉంది. సో దానికోసం ఆయన విషయం చెప్పలేదన్నమాట. ఆయన కూడా టీడీపీలోనే జాయిన్ అవుతారు. ఆయన టీడీపీ నుంచి వెళ్ళిన మనిషే కదా అది. తర్వాత కృష్ణాలో కీలక పరిణామం. నీటి కేటాయింపులు సహా 40 అంశాలపై మళ్లీ విచారణ. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ నిర్ణయం. సెప్టెంబర్ 20 నుంచి వాదనలు. ఇదండి కృష్ణా జలాలు పంపిణీకి సంబంధించి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య ఒక ఒప్పందం ఉంది కదా. ఆంధ్రప్రదేశ్కేమో 512 టీఎంసీలు, తెలంగాణకేమో 299 టీఎంసీలు నీటి పంపిణీ ఉంది. ఇప్పుడు దాని మీద కొత్తగా మళ్ళీ విచారణ మొదలవుతుందంట. అంటే నీటి కేటాయింపులు ఏమైనా మారుస్తారేమో. తెలంగాణ వాళ్ళ డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది, మాకు నీటి కేటాయింపులు తక్కువగా ఉంటున్నాయి, మాకు నీరు సరిపోవట్లేదు అని. మొత్తం 812 టీఎంసీలకు గాను మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన 812లో తెలంగాణకు 219, ఆంధ్రప్రదేశ్కి 512 టీఎంసీలు ఇస్తున్నప్పటికీ మనం 512 టీఎంసీలను మనం వాడుకోలేకపోతున్నాం. ఎందుకంటే ఎగువన తెలంగాణ ఉంది కాబట్టి వాళ్ళు వదిలితేనే మనకు వస్తాయి. సో ఆ ప్రమాదంలో ఉన్నాం మనం. కానీ తెలంగాణ ఆల్రెడీ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కు అండ్ వాళ్ళు ఫిర్యాదు చేశారు కేంద్ర జల సంఘానికి. సో అందుకని ఇప్పుడు మళ్ళీ విచారణ మొదలవుద్దంట.
సో దీనివల్ల కొంత నష్టం జరుగుద్దేమో, నష్టం జరిగే అంశాలు కూడా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి 512 నుంచి కట్ చేసి ఒక 50-60 తగ్గించేస్తారేమో, ఏదైనా జరగచ్చు. కృష్ణా జలాల వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బచావత్ ట్రిబ్యునల్ చేసిన కేటాయింపులతో పాటు కృష్ణా ట్రిబ్యునల్ చేసిన అదనపు కేటాయింపులు సహా మొత్తం 40 అంశాలపై మళ్లీ విచారణ జరపాలని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తాజాగా నిర్ణయించింది. ఏ అంశాలపై విచారణ జరపాలన్న దానిపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు వేర్వేరుగా అందజేసిన అంశాలను పరిశీలించిన అనంతరం ఆ మేరకు నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల మధ్య నీటి పంపిణీ బాధ్యతను కేంద్రం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కు అప్పగించిన సంగతి తెలిసిందే. బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీలను ప్రాజెక్టుల వారీగా నిర్ధారించడంతో పాటు నీటి లభ్యత తక్కువగా ఉన్న సమయంలో ఎలా వినియోగించుకోవాలన్న దానిపై తీర్పు ఇచ్చే బాధ్యతను కేంద్రం ఆ ట్రిబ్యునల్కే దఖలుపరిచింది. అది సంగతి. సో బచావత్ ట్రిబ్యునల్ మనకి ఇచ్చిన 512 ఈ 299ని వీళ్ళు ఏమైనా మారిస్తే ఆంధ్రప్రదేశ్కు నష్టం జరుగుద్ది. సో ఈ విచారణలో ప్రభుత్వం కొంచెం కఠినంగా అండ్ అలర్ట్గా, అప్రమత్తంగా ఉండాలన్నమాట. సో వాళ్ళు మళ్ళీ విచారణ మొదలుపెట్టారు అంటే ఎక్కువైనా రావచ్చు, తక్కువైనా రావచ్చు, ఎక్కువైనా రావచ్చు, తక్కువైనా రావచ్చు. ఇప్పుడు ఆల్రెడీ వాటాలు పంచేశారండి. ఇప్పుడు ఒక ఇంటి పెద్ద 2 అన్నదమ్ములకి వాటాలు పంచేశారు. పనిచేసి ఎవరి వాటాలు వాళ్ళు అనుభవిస్తున్నారు. ఈలోగా ఒక 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చి, అరే నేను వాటాలు ఎక్కువ తక్కువ ఉన్నట్టుంది, మళ్ళీ ఒకసారి నేను మళ్ళీ వాటా వేస్తాను అని చెప్పి అన్నాడు అనుకోండి, అప్పుడు ఏం జరుగుద్ది? ఎవరికైనా ఎక్కువ అవ్వచ్చు, ఎవరికైనా తక్కువ అవ్వచ్చు కదా. ఇక్కడ కూడా అదే ప్రమాదం ఉందన్నమాట. తెలంగాణ తరహా మద్యం విధానమేనంటండి. ప్రైవేట్కే రిటైల్ వ్యాపారం. అంటే ఇంతకుముందు లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చూడండి, ప్రైవేట్ మద్యం దుకాణాలు ఉండేవి, లోపల పర్మిట్ రూమ్లు ఉండేవి, బార్లు ఉండేవి. ఇప్పుడు బార్లు అంటే గత ప్రభుత్వంలో కూడా ఉన్నాయిలే, ప్రైవేట్ మద్యం రూమ్లు, ప్రైవేట్ మద్యం దుకాణాలు, దాంతోపాటు లోపల పర్మిట్ రూమ్ ఒకటి ఉండేది. సో ఇప్పుడు మళ్ళీ అదే విధానాన్ని తీసుకొస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో ఎలాగైతే ఉన్నాయో మద్యం దుకాణాలు, సేమ్ అదే విధానం. కాబట్టి ఇప్పుడు రేటు పెంచారు. 2 లక్షలు నాన్ రిఫండబుల్ రుసుము, 2 లక్షలు పెట్టారు దరఖాస్తు రుసుము. అది తిరిగి రాదు. అంటే ఒక షాపుకు మనం వెయ్యాలి అంటే, దరఖాస్తు చేయాలంటే 2 లక్షలు కట్టాలి, తిరిగి రాదన్నమాట. ఎక్సైజ్ శాఖ ప్రాథమిక ప్రతిపాదనలు, మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు, లాటరీ విధానంలో లైసెన్సులు. అంటే ఒక చోట ఒక షాప్ ఉండాలి అని నిర్ణయిస్తే ఆ షాప్కి ఒక 20 మంది పోటీ పడ్డారనుకోండి, ఆ 20 మందిలో లాటరీ తీస్తారు. ఆ లాటరీ ఎవరికి వస్తుందో తెలియదు, కానీ ఆ 20 మంది కూడా తలో 20 లక్షలు కట్టాల్సిందే. ప్రభుత్వానికి బోల్డ్ ఆదాయం. తలో 2 లక్షలు కట్టాల్సిందే. 20 మంది ఇంటూ 2 లక్షలు అంటే సుమారుగా ఒక షాప్ మీద 40 లక్షలు అక్కడే వచ్చేస్తుంది ప్రభుత్వానికి ఆదాయం. అది నాన్ రిఫండబుల్, వెనక్కి కూడా ఇవ్వరా 2 లక్షలు పోయినట్టే. అది కూడా లాటరీ విధానంలో లైసెన్సులు మంజూరు చేస్తారంట. బాగానే ఉంది. ప్రభుత్వానికైతే టెండర్లలోనే చాలా ఆదాయం వస్తుంది. ఈ టెండర్లలోనే, షాపులు కేటాయింపుల్లోనే విపరీతమైన ఆదాయం వస్తుంది. 2 లక్షలు నాన్ రిఫండబుల్ అంటే యావరేజ్గా ప్రతి షాప్కి కూడా, అంటే యావరేజ్ తీసుకుంటే 20 అప్లికేషన్స్ వస్తాయి ఒక్కో షాప్కి. 20 అప్లికేషన్లు వస్తాయి. అంటే ఒక షాపు నిర్వహణకి టెండర్ కేటాయింపులోనే ప్రభుత్వానికి 40 లక్షల ఆదాయం వస్తుంది, ఓన్లీ నాన్ రిఫండబుల్ రుసుము రూపంలో. ఆ తర్వాత టెండర్ దక్కించుకున్న వాళ్ళు ప్రభుత్వానికి కావాల్సిన లైసెన్స్ ఫీజు కూడా ఇస్తారు. ఇది ఓన్లీ టెండర్లో పాల్గొనే నాన్ రిఫండబుల్ రుసుము. ఇది కాకుండా టెండర్ దక్కించుకున్న తర్వాత, టెండర్ ఓకే అయిన తర్వాత వాళ్ళు లైసెన్స్ ఫీజు కట్టాలి, అది కూడా ఎక్కువ ఉంటుంది. సో ప్రభుత్వానికి ఆదాయం ఎక్కువ వస్తుంది అన్నమాట. గత ప్రభుత్వం ఏం చేసిందంటే, ఇలా కాకుండా మేమే షాపులు నిర్వహించి మేమే అమ్ముతాము, వ్యాపారం మేమే చేస్తాము, మద్యం వ్యాపారం అని దిగింది. సో అది అప్పుడప్పుడు అంటే మంత్లీ ఇన్కమ్, డైలీ ఇన్కమ్ వస్తుంది. ఇది ఒకేసారి ఇన్కమ్ వస్తుంది. దానికి దీనికి అది తేడా. 930 కోట్లతో హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు 2018లో నిర్ణయించిన ధరలకే కొనుగోలుకు ప్లాట్లు. మాటకు కట్టుబడి ప్రాజెక్టు పూర్తి చేయాలని సీఎం ఆదేశం. చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డీ అథారిటీ సమావేశం. ఓకే, ఇవన్నీ ఫస్ట్ పేజ్ కంటిన్యూషనా? అయితే వద్దు, 3వ పేజీకి వెళ్ళిపోదాం. ఇదండి, ఇక్కడ ఉంది అసలైన వార్త. అత్యాచారం కేసులో ఆధారాలు ధ్వంసం. ఫిబ్రవరిలో సజ్జన్ జిందాల్కు వ్యతిరేకంగా ముంబై పోలీసులకు వాంగ్మూలం ఇచ్చేందుకు నటి కాదంబరి జత్వాని సిద్ధం. 2 రోజుల ముందే ఆమెను అరెస్ట్ చేసిన విజయవాడ పోలీసులు. సెల్ ఫోన్లు, ఐప్యాడ్లు స్వాధీనం, వాటిలో కీలక ఆధారాలు ధ్వంసం.
కాదంబరి ఆధారాలు ఇవ్వలేదని జిందాల్పై అత్యాచారం కేసు మూసేసిన ముంబై పోలీసు. అది సంగతి. చాలా సింపుల్గా డేట్తో సహా. ఇప్పుడు ఈ విషయంలో నాని రెండో కోణం కూడా సాక్షి వాళ్ళు తీసుకొచ్చారు, ఐ మీన్ వైసీపీ వాళ్ళు తీసుకొచ్చారు. అది సింపుల్గా ఒక 5 minutes లోపే ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఇదిగోండి, ఆమె ఫిబ్రవరిలో డిసెంబరు 2023లో ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు సజ్జన్ జిందాల్ మీద. ఫిర్యాదు చేశారు డిసెంబర్ 2023. సో అదే డిసెంబర్ 2023 డిసెంబర్ 29న ఆ సజ్జన్ జిందాల్ గారు వచ్చి సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. దాంతో ఫిబ్రవరి 5న అనుకుంటా ఆమెను తీసుకొచ్చి ఆమె మీద ఇక్కడ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి ఆ కేసు ఆధారంగా ఆ కాదంబరి జత్వానీని ఆంధ్రప్రదేశ్కు తీసుకొచ్చారు. ఆమె తల్లిదండ్రులను తీసుకొచ్చి నిర్బంధించి అరెస్ట్ చేసి అక్రమంగా నిర్బంధించి నానాహింసలు గురిచేసి ఈ కేసుకు సంబంధించి ఈ సజ్జన్ జిందాల్ మీద ఆమె పెట్టిన కేసుకు సంబంధించి ఆధారాలు ధ్వంసం చేశారంట. ఆమె సెల్ ఫోన్లు తీసుకొని ఐపాడ్లు తీసుకొని ఆధారాలు మొత్తం ధ్వంసం చేసి చిత్రహింసలకు గురి చేయడంతో ఆమె ఇంకా బెదిరిపోయి లొంగిపోయి కేసు వాపసు తీసుకుంటాను అని చెప్పడంతో మార్చి 16న ఆమెను ఇక్కడ నుంచి విడిచిపెట్టారు, మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు విడిచిపెట్టారు. దీంతో ఆమె మార్చి 17న ముంబై వెళ్ళి కేసు వాపసు తీసుకుంది. నా దగ్గర ఆధారాలు లేవు, నేనేమి ఇవ్వలేను అని. ఇదంతా కూడా నేషనల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ అండ్ ప్రూఫ్స్, కేసు హ్యాస్ బీన్ డిస్మిస్డ్ అని వచ్చిందనమాట. అంటే ఆమె ఆధారాలు ఇవ్వలేకపోయింది. నా దగ్గర ఆధారాలు లేవు, కేసు వాపసు తీసుకుంటానని చెప్పేసింది. అది సీక్వెన్స్గా జరిగింది. నిన్న నేను ఒక వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, డేట్ వైజ్ చెప్పాను విత్ నేషనల్ మీడియా ఆర్టికల్ ప్రూఫ్స్. ఇదిగోండి, హీరోయిన్ కేసు ఏం జరిగింది, ఎలా జరిగింది, పూర్తి డీటెయిల్స్, ప్రూఫ్స్ అండ్ డేట్స్తో సహా నిన్న వీడియో చేశానన్నమాట. ఇది చూడొచ్చు. అయితే ఈ కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక వికృతమైన డేంజర్ గేమ్ ఒకటి స్టార్ట్ చేసింది, చాలా డేంజర్ గేమ్. ఆ డేంజర్ గేమ్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టీడీపీ వాళ్ళే ఈ అమ్మాయిని తీసుకొచ్చి, ముంబై హీరోయిన్ని తీసుకొచ్చి హనీ ట్రాప్ చేస్తున్నారు పారిశ్రామికవేత్తల మీద అనే వాదన తెర మీదకి తెచ్చారు. ఈరోజు సాక్షిలో అదే రాశారు. చాలా డేంజర్. ఇదిగోండి, పారిశ్రామికవేత్తలే టార్గెట్, మాయలేడి కాదంబరి జత్వానీని అడ్డు పెట్టుకుని సర్కారు కొత్త దందా, బాధితుల జాబితాలో పారిశ్రామికవేత్తలు, రాజకీయ నేతలు, బ్యూరోక్రాట్లు. అంటే ఒక అమ్మాయికి సంబంధించి ఐపీఎస్ అధికారులు తీసుకొచ్చి నిర్బంధించి అక్రమంగా ఆమెను చిత్రహింసలకు గురి చేశారు అనే కేసుని కాస్త వీళ్ళు నాణేనికి రెండో వైపు ఎలా చేశారు, ఎలా క్రియేట్ చేశారు? ప్రభుత్వమే ఆమెను తీసుకొచ్చి ఆమెను అడ్డం పెట్టుకొని పారిశ్రామికవేత్తలను బ్లాక్మెయిల్ చేస్తున్నారు, హనీ ట్రాప్ చేస్తున్నారు అనేటట్టుగా తీసుకొచ్చారు. అంటే ఒక రకంగా ప్రభుత్వం ఇరుకుని పడిపోద్ది. ఎందుకంటే ఆమె కొంత ప్రీవియస్ హిస్టరీ కూడా కొంత ఉంది. ఉన్నదన్నట్టు మనం చెప్పుకోవాలి, నాణేనికి రెండో వైపు కూడా చెప్పుకోవాలి. కాబట్టి ఆమెకు ప్రీవియస్ హిస్టరీ బ్యాక్గ్రౌండ్ కొంత ఉంది. ఏషియన్ పెయింట్స్కి సంబంధించిన ఆ కంపెనీ యజమానితో ఎవరితోనూ, అలాగే జిందాల్ గారితోనూ, అలాగే ఇంకో కంపెనీ, ఇలా 3-4 పెద్ద కంపెనీలతో ఆమెకు ఉండడం, అవన్నీ నేషనల్ మీడియా స్థాయిలో కొంచెం చర్చకు రావడం, ఒక కాంట్రవర్సీ అవ్వడం జరిగింది. సో ఆ బ్యాక్గ్రౌండ్ ఆధారంగా ఇప్పుడు ఈ సాక్షి వాళ్ళు, వైసీపీ వాళ్ళు ఆ ప్రచారానికి తెరతీశారు. చాలా డేంజర్, ప్రభుత్వం ఇరుకుని పడిపోద్ది. ఎందుకంటే వీళ్ళు ఏం చెప్తారు వైసీపీ వాళ్ళు, ఇదిగో మీరు పారిశ్రామికవేత్తలు మీరు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళారంటే అక్కడ హనీ ట్రాప్కి గురవుతారు అని ఒక బూచిని క్రియేట్ చేస్తున్నారు. బూచి అన్నాను నేను. బూచి అంటే ఏంటి? ఒక ప్రచారాన్ని క్రియేట్ చేస్తారు. ఇదిగో మీరు పారిశ్రామికవేత్తలు అక్కడ హనీ ట్రాప్కి గురి చేస్తారు, ఆల్రెడీ అక్కడ ఒక 2-3 బుక్ అయ్యారు, ఆ 2-3 మీద కేసులు పెట్టిన అమ్మాయిని తీసుకొచ్చి వాళ్ళు అక్కడ హనీ ట్రాప్ చేస్తారు ఆంధ్రప్రదేశ్లో, మీరు జాగ్రత్త అని వైసీపీ వాళ్ళు, సాక్షి వాళ్ళు ప్రచారం చేస్తారు. దాంతో వాళ్ళు భయపడతారు కదా, హనీ ట్రాప్ అంటే చాలా డేంజర్, భయపడతారు. సో అంటే ఆ కోణాన్ని తీసుకొచ్చారు వీళ్ళు, సాక్షి వాళ్ళు, వైసీపీ వాళ్ళు. ఆ కోణం తీసుకురావడంతో ఖచ్చితంగా ప్రభుత్వం వెనకడుగు వేస్తుంది, డిఫెన్స్లోకి వెళ్ళిపోద్ది. ఆల్రెడీ నిన్న లోకేష్ గారు డిఫెన్స్లోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే నిన్న ఒక ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడినప్పుడు సజ్జన్ జిందాల్ గారి పేరు దీనిలోకి ఎందుకు తీసుకొస్తున్నారు, ఆయనకు సంబంధం లేదు, ఆయనకు ప్రమేయం లేదు, ఆయన గురించి ఎవరు మాట్లాడొద్దు, పారిశ్రామికవేత్తలను మేము జాగ్రత్తగా చూసుకుంటాము అని చెప్పారు కదా. నిన్న లోకేష్ గారు అలా చెప్పారు. కానీ
అసలు కేసు వ్యవహారం అంతా కూడా సజ్జన్ జిందాల్ కోసమే. సజ్జన్ జిందాల్కు వ్యతిరేకంగా ముంబై పోలీసులకు వాంగ్మూలం ఇచ్చేందుకు నటి కాదంబరి జత్వాని సిద్ధం. అంటే సజ్జన్ జిందాల్ను కాపాడడానికే వైసీపీ ప్రభుత్వ హయాంలో ఐపీఎస్లు ప్లస్ ఆ విద్యాసాగర్ వీళ్ళందరూ ఇలా చేశారు. ఇక్కడ వీళ్ళేమో ఆ సెన్సిటివ్ ఇష్యూని ఇలా మార్చారు. పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్కి వెళ్తే హనీ ట్రాప్కి గురవుతారు, ఆ అమ్మాయి చేత కేసులు పెట్టిస్తారు, వేధిస్తారు, ఆ అమ్మాయి కూటమి సపోర్ట్ ఉంది, టీడీపీ వాళ్ళ సపోర్ట్ ఉంది అని చెప్పి ఇలా క్రియేట్ చేశారు, ఇలా మార్చారు. సో ఇంకా ప్రభుత్వం ఖచ్చితంగా డిఫెన్స్లోకి వెళ్ళిపోద్ది. మేబీ ఈ కేసును ఒక 2 రోజుల్లో క్లియర్ చేసేస్తారు. ఇంకా మళ్ళీ దీన్ని బయటకు తీసుకురారు. ఎందుకంటే వీళ్ళు చేసిన ప్రచారం చాలా డేంజరస్ ప్రచారం. ఇదిగోండి, పారిశ్రామికవేత్తలను బెదిరించేందుకు ప్రభుత్వం యత్నం చూసారా. అమ్మాయిని అడ్డం పెట్టుకొని పారిశ్రామికవేత్తలను ప్రభుత్వం బెదిరిస్తుంది అనే ప్రచారం క్రియేట్ చేశారు. ఇది తప్పుడు ప్రచారమే అయినా పారిశ్రామికవేత్తలు రిస్క్ తీసుకోరుగా. వాళ్ళకి తెలియదుగా ఇది తప్పని. ఇది తప్పో రైటో వాళ్ళకి తెలియదుగా. ఇక్కడ ఒక పార్టీ ఇటువంటి ప్రచారాలు చేస్తుంది, గోబెల్స్ ప్రచారాలు చేస్తుంది, అసత్య ప్రచారాలు చేస్తుందని వాళ్ళకి తెలియదుగా. సో ఇది చూసి వాళ్ళు బెదిరిపోతారు. అమ్మో మాకెందుకు ఆ రిస్క్, మేము సేఫ్గా ఉంటామని బెదిరిపోతారు. అందుకు ఎంత డేంజర్ గేమ్కి తెరతీశారో చూడండి. కాదంబరి బాధితుల్లో ఏషియన్ పెయింట్స్ ప్రమోటర్ మాలవదాని, సజ్జన్ జిందాల్ ఇలాంటి వారిని అండగా నిలవాల్సింది పోయి దోషులుగా చూస్తున్న పోయినాం. కూటమి ప్రభుత్వ తీరు వల్ల పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోయే ప్రమాదం. ఈ దందాతో సంబంధం లేకుండా శ్రీకాకుళం జిల్లాలో యునైటెడ్ బెవరేజెస్, వైఎస్ఆర్ జిల్లాలో జువారీ, దాల్మియా కంపెనీలకు సర్కారు బెదిరింపులు. చూసారా ఎక్కడ దాన్ని ఎక్కడికి తీసుకొచ్చారు చూసారా. అసలు ఇష్యూ ఏంటి, వీళ్ళు ఎలా మార్చారు. బ్లాక్మెయిలింగ్, ఫోర్జరీ సంతకాలతో పలువురు ఆస్తులు కొల్లగొట్టిన కాదంబరి. ఏపీకి చెందిన బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి ఛేదించిన పోలీసులు. న్యాయస్థానం అనుమతితోనే అరెస్టు, రిమాండ్. ప్రస్తుతం ఆ కేసును వక్రీకరిస్తూ ఎల్లో మీడియాలో దుష్ప్రచారం అని రాశారు. చూసారా ఎలాంటి కేసును, ఎలాంటి అంశాన్ని ఎలా మార్చారు. సో ఇప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం డిఫెన్స్లో పడిపోద్ది. ఒక అమ్మాయిని హనీ ట్రాప్కు గురి చేసి పారిశ్రామికవేత్తలను బెదిరిస్తారు వీళ్ళు అని ఎప్పుడైతే ప్రచారం మొదలైందో పారిశ్రామికవేత్తలు రిస్క్ తీసుకోరు, ప్రభుత్వం కూడా రిస్క్ తీసుకోదు. అరే బాబు ఆ అమ్మాయి కేసును వదిలేయండి రా బాబు, మనం దాన్ని డీల్ చేసే కొద్దీ మన మీద ఈ ఆరోపణలు వస్తున్నాయి, మనం అనవసరం ఇవి ఫేస్ చేయలేము, డిఫెన్స్లోకి వెళ్ళిపోతామని వదిలేస్తారు. సో పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయినప్పుడు, ఇటువంటి డేంజర్ గేమ్ తెరతీసినప్పుడు అది అంతకుమించి ఏం చేయలేరన్నమాట. సో అది వైసీపీ లేవనెత్తిన రెండో కోణం, చాలా డేంజరస్ కోణం, మామూలు కోణం కాదు, అది చాలా డేంజరస్ కోణం. అర్థమైంది కదా. వీళ్ళేమో ఐపీఎస్ల చుట్టూ బిగుస్తున్న వచ్చు. సినీ నటిపై కేసు, వేధింపులపై విచారణకు ఆదేశించిన డీజీపీ. సో మరోవైపు ప్రభుత్వం ఏమో ఐపీఎస్ల మీద విచారణకు ఆదేశిస్తున్నారు, ఎవరిని వదలమని చెప్పి హోంమంత్రి గారు చెప్తున్నారు. ఆంధ్రజ్యోతిలో కూడా ఒక పెద్ద వార్త రాశారు, ఉచ్చు బిగుస్తోంది అని. ఇదిగోండి, ఉచ్చు బిగుస్తోంది, ముంబై నటి కేసుపై సర్కారు సీరియస్. విచారణాధికారిగా ఏసీపీ స్రవంతి రాయి. నేడు విజయవాడకు కాదంబరి జత్వాని వేధింపులపై వాంగ్మూలం ఇచ్చే అవకాశం. ఒకటనే ఏపీ పోలీసులపై ముంబైలో ఫిర్యాదు. అక్రమ అరెస్టుపై విచారణకు వినతి. తాజాగా బెజవాడ సిపికి ఆన్లైన్లో ఫిర్యాదు. అది కథ. నన్ను బ్లాక్మెయిల్ చేసి బెదిరించి నా పొలాన్ని రాయించుకుంది అంటూ కాదంబరి జత్వానీపై వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ రావు ఏడాది ఫిబ్రవరి 2న ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందుకు ఆధారంగా ఓ డాక్యుమెంట్ను కూడా సృష్టించారు. అసలు విషయం ఏంటంటే 2018లో రాసుకున్నట్టుగా ఉన్న డాక్యుమెంట్పై 2020లో ముంబైలోని జహూలో కాదంబరి కొన్న ఫ్లాట్ చిరునామా చూపించారు. అంతేకాదు ఆ డాక్యుమెంట్ పేపర్ను స్టాంప్ వెండర్ నుంచి 2023లో కొన్నట్టు దాని మీద స్పష్టంగా ఉంది. ఏపీ పోలీసులకు తనపై పెట్టింది తప్పుడు కేసు అనేందుకు ఎంతకంటే నిదర్శనం ఏం కావాలని కాదంబరి ప్రశ్నిస్తున్నారు. చూసారా ఈ కేసు చాలా పెద్దది, చాలా సెన్సిటివ్ అయిపోయింది. నాణేనికి 2 వైపులు కూడా వాళ్ళు ఒక వికృతమైన గేమ్కి తెరతీశారు. చూద్దాం ఏం జరుగుతుంది. తర్వాత రావా 3 రోజుల నుంచి డీజీపీ ఆఫీసుకు రాని కాంతి రాణా. డీజీపీ ఆదేశాలు లెక్క చేయని ఐపీఎస్లపై శాఖాపరమైన చర్యలు. నటితో సెటిల్మెంట్ కోసం ఐఏఎస్ పలుమార్లు ముంబై వెళ్ళి తనకున్న పరిచయాలతో బెదిరింపులు. జిందాల్పై కేసు వాపసు కోసం చర్చలు. చివరికి ఆమెపై ఇక్కడ కేసు. ఏఐసిటీ అది చెప్పారు కదా మళ్ళీ. సో ఆ అమ్మాయికి సంబంధించి కేసులో పూర్వపరాలు, నాణేనికి 2 వైపులు చెప్పుకున్నాం. అదే దాదాపు 10 నిమిషాలకు పైగా పట్టినట్టుంది. తర్వాత వేరే వార్తలు చూసుకుంటే సరే పక్కన పెడదాం. సాక్షిలో కూడా వేరే వార్తలు చూద్దాం. అది అయిపోయింది కదా. మార్గదర్శిపై అప్పీలు ఉపసంహరించుకున్న సిఐడి. ఈనాడుకు బాబు గిఫ్ట్.
మార్గదర్శి చిట్ ఫండ్స్ అక్రమాలు, నిధుల మళ్లింపుపై గతంలో పక్కాగా సాక్ష్యాలు సేకరించిన సిఐడి. చందాదారుల ప్రయోజనాల పరిరక్షణకు 1050 కోట్ల ఆస్తులు జప్తు. వీళ్ళొకరు చందాదారులు ఫిర్యాదు చేశారా? చందాదారులు ఆస్తులు కోల్పోయారా? చందాదారులు ఏమైనా సాక్షిగా కానీ సిఐడి దగ్గరకు కానీ బాబు మమ్మల్ని రక్షించండి, మార్గదర్శి మమ్మల్ని వేధిస్తోంది అని అన్నారా? వాళ్ళు అడగనప్పుడు వాళ్ళని మీరు రక్షించడం ఏంటి? అగ్రిగోల్డ్ బాధితులకి ఇప్పుడు నిజంగా ఈ గత వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వీళ్ళు మార్గదర్శి జోలికి వెళ్ళకూడదు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయడం మీద ఫోకస్ పెట్టాల్సింది, టైం పెట్టాల్సింది. ఏ బాధ లేకుండా నిశ్చింతగా, ధీమాగా, కాన్ఫిడెంట్గా ఉన్న మార్గదర్శి జోలికి వెళ్ళారు. కానీ అగ్రిగోల్డ్లో వేలాది కుటుంబాలు బాధల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, ఇరుక్కుపోయారు, డబ్బులు తిరిగి వస్తాయో రావని ఆందోళనలో ఉన్నారు. వాళ్ళ జోలికి వెళ్ళలేదు. సో వీళ్ళ మీద పెట్టిన టైం, మార్గదర్శి మీద పెట్టిన టైంలో ఒక సగం టైము అగ్రిగోల్డ్ మీద పెట్టుంటే బాగుండేది. సో అగ్రిగోల్డ్ బాధితులను వదిలేశారు, వాళ్ళు వదిలేశారు, వీళ్ళు కూడా వదిలేసేలాగానే ఉన్నారు. జప్తు ఖరారు కోసం నాడు న్యాయ పోరాటం చేసిన దర్యాప్తు సంస్థ ఛార్జ్ షీట్ల రూపంలో ఆధారాలన్నీ ప్రత్యేక కోర్టులకు సమర్పణ. ప్రత్యేక కోర్టుల ఉత్తర్వులపై నాడు హైకోర్టులో అప్పీళ్లు. మార్గదర్శి, శైలజా కిరణ్ల వాదనలతో విభేదించిన సిఐడి. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో పరిస్థితి మరి అంతే. ఏమంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు సిఐడి మీ పర్సనల్ అజెండా కోసం పనిచేస్తుంది, వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళ పర్సనల్ అజెండాల కోసం పనిచేస్తుంది. దానిలో ఏముంది, తేడా ఏముంది? సాక్షి మీద కేసులు పెట్టకుండా చూసుకోండి. సాక్షి సర్క్యులేషన్ పెంచుకోవడానికి, వాలంటీర్ల ద్వారా డబ్బులు తీసుకోవడం, సాక్షిలో యాడ్ రెవెన్యూ పెంచుకోవడానికి, పనికిమాలిన యాడ్లన్నీ ఇచ్చుకోవడం, సాక్షి రెవెన్యూ అంతా అన్ని రకాలుగా పెంచుకోవడానికి, నిధుల దుర్వినియోగం, ఆ కేసులు నమోదు అవ్వకుండా చూసుకోండి. ఫస్ట్ పత్తిపాడు సర్కిల్ అధరహో 3 స్టార్ పోస్టుకు భారీ డిమాండ్. 10 లక్షలతో మొదలు 30 లక్షలకు ఖరారు. ఇటీవల కాకినాడ రూరల్లో ఓ పోస్టుకు 1/2 కోటికి అమ్మకం. పెత్తనమంతా షాడో ఎమ్మెల్యేదే. లడ్డూలకి రెండే. తిరుమల శ్రీవారి ప్రసాదంపై టీటీడీ వివాదాస్పద నిర్ణయం గురువారం నుంచే అమల్లోకి. అదనంగా కావాలంటే ఆధార్ తప్పనిసరి. ఒకసారి లడ్డూలు తీసుకుంటే తిరిగి 4 రోజుల తర్వాతే మళ్ళీ అవకాశం. దళారులను అరికట్టేందుకు అంటున్న అదనపు ఈవో. కాదు, ఇది దళారులను పెంచి పోషించినట్టే నిర్ణయమని భక్తుల ఫైర్. నాణ్యానికి 2 కోణాలు ఉన్నాయి. దళారులకు అంటే లడ్డూలు తక్కువ ఇవ్వడం వల్ల దళారుల దగ్గర కొనే ప్రమాదం ఉంది. లడ్డూలు ఎక్కువ ఇవ్వడం వల్ల వీళ్ళు తీసుకొని దళారులకు ఇచ్చేసే ప్రమాదం ఉంది. నాణ్యానికి 2 కోణాలు ఉన్నాయి. ఏదైనా విరుగుడు కూడా ఉంటుందిలే. తర్వాత అమరావతిలో భూమాయ అంట. లేని భూమిని ఉన్నట్టు చూపించే ప్రయత్నం. నదీ గర్భంలో కలిసిపోయిన సర్వే నెంబర్లతో దరఖాస్తు. 104.82 ఎకరాలు, 65 మంది రైతుల పేర్లతో అధికారులకు ఫైలు. సిఆర్డీఏలో ఆగమేఘాలపై కదిలిన ఫైలు. వెంటనే నివేదిక పంపాలంటూ రెవెన్యూ అధికారులకు ఆదేశాలు. అసలు ఆ ప్రాంతంలో రైతులే లేరని విచారణలో వెల్లడి. ఏడిశారు. సీఎం హోదాలో సుప్రీం తీర్పుపై వ్యాఖ్యల. కవిత బెయిల్ మీద తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వివాదాస్పద స్పందనపై న్యాయమూర్తుల అసంతృప్తి. ముఖ్యమంత్రిగా ఉండి అలా ఎలా మాట్లాడగలరు? న్యాయమూర్తులను అవమానించాలా, ప్రకటనలు చేయకూడదు. అలాగైతే మా గత ప్రభుత్వం ఎన్ని చేశారో, మా వైసీపీ ప్రభుత్వం అయితే ఎన్ని చేశారో, రేవంత్ రెడ్డి గారు ఇంకొకటే చేశారు. కానీ కులాలు ఆపాదించారు, రంగులు ఆపాదించారు, పార్టీలు ఆపాదించారు, రాజకీయాలు ఆపాదించారు. గతంలో గిడుగు సేవలు మరువలేనివి. వైఎస్ జగన్. ఎక్కడున్నారు సార్ మీరు? జగన్తోనే నా ప్రయాణం. మేడా రఘునాథ్ రెడ్డి స్పష్టీకరణ. ఓకే. వెన్నుపోటు పొడవలేను, వైఎస్ఆర్సీపీలోనే కొనసాగుతా. ఎస్, మీరు టీడీపీలోకి వెళ్ళే వరకు వైసీపీలోనే కొనసాగుతారు. మీరు లేదా జనసేనలోకి వెళ్ళే వరకు వైసీపీలోనే కొనసాగుతారు. ఏ నాయకుడైనా అంతే, పార్టీ మారే వరకు ఇదే పార్టీలో ఉంటారు. మార్గదర్శకంలో కొన్ని సిఐడి విచారణ. నాకు అర్థం కాల, సాక్షి ఏమైనా సైడ్ బిజినెస్ చేస్తున్నారేంటి లడ్డూలతో? లడ్డూ గురించి ఇంత పెద్ద వార్త ఎందుకు? గతంలో 5 ఏళ్ళు తిరుమలను ఎలా నాశనం చేయాలో అలా చేశారు. ఇప్పుడు మళ్ళీ టీటీడీ ఉద్ధరించే వల్ల రాతలు ఏదో లడ్డూ సైడ్ బిజినెస్ చేస్తున్నట్టు. ఎందుకు వివాదాస్పద ఇంత పెద్ద వార్త? పారిశ్రామికవేత్తల టార్గెట్. ఇది మాయలేడు కాదంబరి జత్వాని కహాని. బాధితుల జాబితాలో పారిశ్రామికవేత్తలు, రాజకీయ నేతలు, బ్యూరోక్రాట్లు. మొత్తానికి ఒక బలమైన వాదన తీసుకొచ్చారు. ఇదిగోండి,
ఆమె ఆధార్ కార్డులు చూడండి, ఒక ఆధార్ కార్డులోనేమో 1996 డేట్ ఆఫ్ బర్త్, ఇంకొక ఆధార్ కార్డులో 1987 డేట్ ఆఫ్ బర్త్. ఏమో అంటే ఆమె విషయంలో కూడా కొన్ని ఉన్నాయి, నాణ్యానికి రెండో వైపు కూడా కొన్ని డేంజరస్ స్టోరీస్ ఆమెకు సంబంధించి ఉన్నాయి. కాకపోతే ఆమె మీద పెట్టిన అక్రమ కేసు పెట్టి వేధించడం అనేది తప్పు కాబట్టి దాని మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. ఆమె మీద విజయవాడలో అక్రమ కేసులు పెట్టి ఐపీఎస్ అధికారులు వేధించారు కాబట్టి ఆ విషయంలో మాత్రం మనం ఆమెకు సపోర్ట్ చేయాలి, ఆమె ఎటువంటిదైనా సరే. ఆంధ్రప్రభలో చూసుకుంటే వైసీపీకి 2 ఎంపీలు గుడ్ బై, మోపిదేవి బేదా మస్తానరావు, అది ఇందాక చెప్పుకున్నాం. తర్వాత జీతం కోసం ఇంగ్లీషు, జీవితం కోసం తెలుగు చెప్పుకున్నాము. ఏఐసిటీగా అమరావతి ప్రణాళికలు రూపొందించండి, ఏఐతో రాజధానిలోగా ఉండాలి. సిఆర్డీఏ అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష. సిఆర్డీఏ భవన నిర్మాణం 90 రోజుల్లో పూర్తి కావాలని ఆదేశం. హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ పునరుద్ధరించాలి, జంగిల్ క్లియరెన్స్ త్వరగా ముగించాలని సూచన. అది తర్వాత 4 రోజులు వానలు. నేడు రేపు రాష్ట్రంలో భారీ వర్షాలు, బలపడుతున్న అల్పపీడనం 2 రోజుల్లో వాయుగుండంగా మారే అవకాశం. ఓకే. రాజధాని రైతులకు ప్రభుత్వం శుభవార్త. సెప్టెంబర్ 15 లోపు రైతులకు ఒక విడత కౌలు సొమ్ము. మంత్రి నారాయణ సెప్టెంబర్ 15వ తేదీలోగా రైతులకు ఇవ్వాల్సిన కౌలు సొమ్ము ఇస్తారంట. తర్వాత త్వరలో ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు ఐటీ సమస్యలకు ఇక సత్వర పరిష్కారం. ఐటీ మంత్రి నారా లోకేష్ పన్నుల భారం తగ్గించి ఆదుకోవాలని ఐటీ కంపెనీల ప్రతినిధులకు వినతి. మంచిదే. మళ్ళీ జీవోల అప్లోడింగ్. తొలి రోజే ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లో 40కి పైగా జీవోలు. జీవోఐఆర్ పునరుద్ధరణ. మీకు కూడా జీవోలు ఏమైనా ప్రభుత్వం ఇస్తున్న జీవోలు మీరు చూడాలి అనుకుంటే GOIR.AP.gov.in అనే వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఈ వెబ్సైట్లో ప్రభుత్వం విడుదల చేసిన జీవోలు అన్నీ ఉంటాయి. ఇక్కడ డేట్ సెలెక్ట్ చేయండి, ఇక్కడ జీవో టైప్ సెలెక్ట్ చేయండి, ఇక్కడ డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అగ్రికల్చర్కి సంబంధించిన జీవో ఏమైనా చూడాలనుకుంటే అగ్రికల్చర్, లేదు మీరు ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి చూడాలనుకుంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేయండి, డేట్ సెలెక్ట్ చేయండి, సెర్చ్ కొట్టండి, వస్తాయి. ఆ రోజు రిలీజ్ చేసిన జీవోలన్నీ వస్తాయి. సో అట్లా మీకు ఏమైనా డౌట్ ఉంటాయి. తర్వాత ఇదంతా చెప్పుకున్నాం కదా, మోపిదేవి బేదా రాజీనామా చెప్పుకున్నాం. సర్కారీ షాపులకు గుడ్ బై, కొత్త పాలసీలో పూర్తిగా ప్రైవేటు మద్యం దుకాణాలే. 6 రాష్ట్రాల్లోని పాలసీలపై అధ్యయనం. ప్రభుత్వానికి ఎక్సైజ్ అధికారుల నివేదికలు. తెలంగాణ పాలసీకే ప్రభుత్వ వర్గాల మొగ్గు. దరఖాస్తు ఫీజు 2 లక్షలకు పైగా నిర్ణయము. దుకాణాలకు ఆన్లైన్లో లాటరీ ప్రక్రియ. 2000 కోట్ల ఆదాయం రావచ్చని అంచనా. 2000 కోట్లు ఆదాయం దరఖాస్తు ఫీజుల ద్వారా. ఓకే. కరుడుగట్టిన స్మగ్లర్కు కాషాయ తీర్థం. గంగిరెడ్డి చేరుకు బీజేపీ పచ్చజెండా. టీడీపీ నేతల అభ్యంతరాలతో వాయిదా. అలిపిరిలో చంద్రబాబు హత్యకు ప్రయత్నించిన వారికి ఆశ్రయం ఇచ్చారని గంగిరెడ్డిపై ఆరోపణలు. శేషాచలం అటవీ సంపద అక్రమ రవాణా. కడప, తిరుపతి, చెన్నైలో కబ్జాలు, సెటిల్మెంట్లు. మొన్ననే పిలిపించి విచారించిన పోలీసులు. అదేంటో కానీ బీజేపీలో జాయిన్ అయితే పవిత్రులు అయిపోతారేమో. వాళ్ళు అలాంటి వాళ్ళని ఎందుకు తీసుకుంటారో తెలీదు. పాపం బీజేపీ కరువులో ఉంది, ఏ నాయకులైనా తీసేసుకుంటారు. సిఐడి కేసులు, ఈడీ కేసులు, అక్రమ కేసులు, సిబిఐ కేసులు, ఎర్రచందనం స్మగ్లింగ్ లాంటి కేసులు ఏమున్నా సరే ఆ పార్టీలోకి వెళ్తే అన్నిటి నుంచి తప్పించుకోవచ్చని ఈ అక్రమ వర్కుల్లో ఉంటుంది. వాళ్ళు కూడా ఎవరైనా జాయిన్ అవుతానన్నప్పుడు అరే బాబు నీ మీద రిమార్క్ ఉంది వద్దురా అని కూడా అనరు. ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గారు బెటర్. పార్టీలో ఎవరైనా చేరుతానంటే అతని బ్యాక్గ్రౌండ్ పరిశీలించి అరే బాబు నువ్వు అటువంటి వాడు, నువ్వు మా పార్టీకి వద్దు అని కరాఖండిగా చెప్పేస్తారు. కానీ బీజేపీ వాళ్ళకి ఆ బుద్ధి ఉండదు. అదాని మళ్ళీ నెంబర్ 1, 11.6 లక్షల కోట్లతో నికర సంపద. హరోన్ ఇండియా రిచ్ లిస్ట్ 2024 వెల్లడి. భాగ్య నగరం దేశంలో అత్యధిక బిలియనియర్లు ఉన్న 3వ నగరం. ముంబై, ఢిల్లీ తర్వాత హైదరాబాద్. నగరంలో 104 మంది సహస్ర కోటీశ్వరులు. అగ్రభాగాన 76,100 కోట్లతో మురళీ దీవి కుటుంబం. ఓకే, బాగానే ఉంది. ఇది కూడా పక్కన పెడితే ఈనాడులో ఇంకా లోపల ఏమేమి ఉన్నాయనేది చూసుకుంటే ఈనాడు ఆర్థిక శాఖలో బిల్లుల వివాదం. సాకి బిల్లులు 350 కోట్ల చెల్లింపులు. జగన్ అనుయాయులకు పులివెందుల గుత్తేదారులకే ధృవీకరణ పత్రాల సాకుతో చెల్లింపుల. తెదేపా నేతల్లో ఆగ్రహం, ఆందోళన. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా. ఆర్థిక మంత్రికి చెప్పకుండా బిల్లుల చెల్లింపులు వద్దు, అధికారులకు ఆదేశాలు. సైలెంట్గా వైసీపీ వాళ్ళకి చెందిన వాళ్ళకి బిల్లులు ఇచ్చేశారు. మొత్తం అయిపోయిన తర్వాత సీఎం గారు అలర్ట్ అయ్యి వద్దు మీరు మంత్రి గారికి తెలియకుండా ఏమి వద్దని చెప్పారంట. జరగాల్సిందంతా చేయాల్సిందంతా చేసేసారనమాట.
ఐఎన్ఎస్ అరిఘత్ భారత్కు రక్షా కవచం. ఓకే. రఘురామ్ కేసులో దర్యాప్తు మొదలు. నాటి సిఐడి ఏఎస్పీకి నోటీసు, మరికొందరికి త్వరలో జారీ. జగన్ను కూడా పిలిచే అవకాశం. ఓహో, రఘురామకృష్ణరాజు గారి కేసులో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా విచారణకు పిలుస్తారంట. జగన్ అరాచకాలపై తొలి కేసు. అనంతపురం నంద్యాలలో ఆటోమేటిక్ ఫిట్నెస్ ధ్రువపత్రాలు సెప్టెంబర్ 1 నుంచి అమలు. దర్శన టికెట్, ఆధార్ కార్డు ఉన్నవారికే లడ్డూలు. ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులోనే ఉండాలి. ఏపీ తెలంగాణ ప్రభుత్వాలకు వెంకయ్యనాయుడు సూచన. న్యాయస్థానాల్లోనూ వాదనలు తీర్పులు మాతృభాషలో అవసరం. కలమల్లలో వైభవంగా తెలుగు భాషా దినోత్సవం. నిజంగా వెంకయ్యనాయుడు గారు తెలుగు భాష మీద ఆయన చూపే మమకారం, ఆయన చూపే ఇష్టం ముచ్చటగా ఉంటుంది. రామోజీరావు గారు, వెంకయ్యనాయుడు గారు, జస్టిస్ ఎన్వి రమణ గారు, వీళ్ళు ముగ్గురు కూడా తెలుగు భాషను ఎంతో కొంత బతికించడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ విషయంలో మాత్రం మనం అప్రిషియేట్ చేయాలి. వెంకయ్యనాయుడు గారు ఆయన తెలుగు స్పీచ్ వినండి. నేను గతంలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా. మీకు ఖాళీగా ఉన్నప్పుడు గూగుల్లో, యూట్యూబ్లో వెంకయ్యనాయుడు గారి స్పీచ్ వినండి. తెలుగు స్పీచ్. ఆ ప్రాసలు, అద్భుతమైన ప్రాసలు, ఆ వాక్య నిర్మాణాలు, అద్భుతమైన వాక్యాలు, ఆ పదజాలం, ఆ పద సంపద, అసలు ఆయన అనర్గళంగా మాట్లాడతారు, అనర్గళంగా ప్రాసలు వదులుతారు. ఆ ప్రాసలు కూడా వినసొంపుగా తీయగా ఉంటాయి. తెలుగు భాషలో తీయదనం మొత్తం వెంకయ్యనాయుడు గారి ప్రసంగంలో ఉంటుంది. వీలైతే వినండి టైం ఉన్నప్పుడు. భూములు అమ్మలేదని కక్ష సాధింపు. 445 ఎకరాలు ఇతర జాబితాలో చేర్పు. కొడాలి నాని పనేనని రైతుల ఆరోపణ. క్రయ విక్రయాలు, రుణాలకు వీళ్ళలేక అవస్థలు. ఓకే. పాడేరు, పిడుగురాళ్ళ వైద్య కళాశాలలకే ఆమోదం. మిగిలిన 10 కళాశాలలు పీపీపీ విధానంలో నిర్వహించాలని యోచన. ఓకే. అంగన్వాడీ పామోలిన్ లీటర్ 108, మార్కెట్లో కొంటే 98 మాత్రమే. 6 నెలల బాధుడు 15 కోట్లు. గత ప్రభుత్వ నిర్వాహకం ఇది. బయటేమో 98 రూపాయలకు దొరికే పామాయిల్ని అంగన్వాడీలకు మాత్రం 108 రూపాయలకు ఇచ్చారు. ఒక్కో ప్యాకెట్ మీద 10 రూపాయలు చొప్పున 15 కోట్లు దొబ్బేశారు. అంతేలే, బయట దొరికే ట్రాన్స్ఫార్మర్ 75,000 ఉంటే వీళ్ళు 130,000, 140,000 కొన్నారు షిరిడీ సాయి దగ్గర. అది అలా 1000 కోట్లు దోచుకున్నారు. అలాంటిదే ఇది కూడా. గిరిజన గురుకులాల్లో నిఘాపై నిర్లక్ష్యం. సీసీ కెమెరాల వినియోగాన్ని పట్టించుకొని వైకాపా ప్రభుత్వం వాడుకలోకి తెచ్చేందుకు కూటమి సర్కారు చర్యలు. వైకాపా హయాంలో 1000 ఎకరాలు అన్యాక్రాంతం. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ. ఓకే. ఇవి మొత్తానికి 4 పత్రికల్లో ఉన్న వార్తాంశాలు అనమాట. ఇంకా కీలకమైన అంశాలతో మళ్ళీ కలుద్దాం. సో 6:48కి రికార్డింగ్ పూర్తయింది. 6:48 అయింది ఇప్పుడు టైం. రికార్డింగ్ ఇప్పుడు పూర్తయింది.